హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ అండ్ బాగి నిర్మలమ్మ అండ్ సదాశివ గారితో మాట్లాడుతూ ఉంటారు కదా. అమ్మ, నువ్వు అనుకుంటున్నట్టు మన ఇంటికి ఫ్యామిలీకి ట్రబుల్స్ రావడం, కష్టాలు రావడం, ప్రమాదాలు రావడం కేవలం 6 అస్థికలు కలపడానికి మాత్రమే కాదు, కలపకపోవడం వల్ల కాదు. దీనికి కారణం ఎవరో ఒకరి స్వార్థం. ఆ స్వార్థం పరులు ఎవరు, అసలు మనం వెనుకున్నది ఎవరు, ఇదంతా కావాలని చేపిస్తుంది ఎవరు అనే విషయం మనం తెలుసుకోవాలి అంటే ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయాలి. అప్పుడు ఖచ్చితంగా ఎవరు ఏంటి అనేది నేను బయట పెడతానమ్మా, ఖచ్చితంగా బయట పెడతాను అని అంటారు అమర్. కానీ అమర్, ఎంతైనా శాస్త్రాలను కూడా నమ్మాలి కదరా. ఎల్లుండే పౌర్ణమి వస్తోంది, ఇంకొక 2 రోజుల్లో పౌర్ణమి ఉంది. పౌర్ణమి తర్వాత మంచి గడియలు ఉంటాయి అంటారు. అప్పుడైనా వెళ్ళి హస్తికలు కలిపొద్దాం, సరేనా అని అంటారు నిర్మలమ్మ. సరే అమ్మా, మీ నమ్మకాన్ని నేనెందుకు కాదనాలి. పౌర్ణమి రోజు మనం హస్తికలని గంగలో కలుపుదాం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు అమర్. ఇది ఇలా ఉండగా మనోహరి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేయాలి. ఇటువైపు రణ్వీర్ ఏమో ఇప్పటికిప్పుడే అంజుని తీసుకువెళ్ళాలి అంటున్నాడు. ఒకవేళ తీసుకువెళ్తే నాపై అమర్కి ఎలాంటి డౌట్ రాకుండా చూసుకోవాలి అని చెప్పి ఇంకలా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మనోహరి. బాగి మనోహరి దగ్గరికి వస్తుంది. మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది బాగి. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతారు. ఎందుకో నీకు తెలీదా అని అంటుంది బాగి. హేయ్, చెప్పకుండా నాకెలా తెలుస్తుంది అని అంటుంది మనోహరి. తప్పు చేసింది కాక కవర్ చేసుకుంటున్నావా మనోహరి? నువ్వు నాకు 6 ఫోటో చూపించలేదనే విషయం నాకు తెలిసిపోయింది అని అంటుంది బాగి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. హేయ్, ఏం మాట్లాడుతున్నావు అని అంటారు. అవును, నాకు తెలిసిపోయింది. నేను ఆవిడ ఫోటోని పిల్లలకి చూపిస్తే పిల్లలు 6 కాదు అని కన్ఫర్మ్ చేసుకున్నారు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు నాకు వేరే వాళ్ళ ఫోటో చూపించి 6 ఫోటో అని చెప్పి నన్ను అందరి ముందు పిచ్చిదాన్ని చేసావు కదా మనోహరి అని అంటుంది బాగి. ఏమో, ఫోటో ఏమైనా స్క్రోల్ అయిపోయిందేమో, అందుకే నువ్వు వేరే ఫోటో చూసుంటావేమో. ఇంకొకసారి అడిగితే నేనే చూపించేదాన్ని కదా, దానికెందుకు ఇంత ఫీల్ అవుతున్నావు అని దబాయించేస్తుంది మనోహరి. కవర్ చేసుకున్నది చాలు. ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు నువ్వున్న మొహం వేరు, నీ వెనకాల దాగి ఉన్న నీ గతం వేరు. ఆ గతాన్ని బయటికి తవ్వే రోజు వచ్చేసింది. ఇంక నీ నిజమైన మొహాన్ని బయటికి చూపించాల్సిన సమయం కూడా వచ్చేసింది. నువ్వింక తప్పించుకోలేవు మనోహరి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి. వాము, ఇప్పుడు ఈ అరుంధతికి కూడా తను తెలిసిపోయింది, బాగికి కూడా నా గురించి తెలిసిపోయింది. ఇప్పుడు నేనేం చేయగలను అని చెప్పి ఆలోచిస్తూ చాలా భయపడిపోతూ ఇంకా ఎప్పుడు నిజం తెలిసిపోతుందేమోనని టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అరుంధతి పిల్లలందరితో కలిసి గేమ్స్ ఆడుతూ ఉంటుంది. ఇంకప్పుడే బాల్ అనేది బెడ్ కిందకి వెళ్ళిపోవడంతో అరుంధతి ఆ బాల్ని బయటకు తీస్తుంది. అప్పుడే కరెక్ట్గా అరుంధతికి తన ఫోటో కనబడుతుంది. ఈ ఫోటో అని చెప్పి చూస్తూ ఉంటుంది అరుంధతి. ఇది మా అమ్మ ఫోటో. నిన్న మిస్ అమ్మ అడిగింది ఒకసారి అమ్మ ఫోటో చూడాలనుందని. ఇప్పుడు వెళ్ళి ఈ ఫోటోని చూపిస్తాను అని చెప్పి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తుందనమాట. అమ్ము 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 ఆగమ్ము అని చెప్పి పాపం వెనకాల వెళ్తూ ఉంటుంది అరుంధతి. ఇటువైపు మనోహరి కూడా, హేయ్, ఏంటి సైలెంట్గా ఉండలేరా అని అడుగుతుంది మనోహరి. తప్పకుండా ఆంటీ అని పక్కకు వెళ్ళిపోయి ఇంకలా బాగిని పిలుస్తూ ఉంటుంది అమ్ము. ఇది ఇలా ఉండగా బాగి ఇంకా ప్లాంటింగ్ చేస్తూ ప్లాంట్స్కి అయితే మొత్తం కట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా మిస్ అమ్మా, నువ్వు మా అమ్మ ఫోటో చూడాలని అడిగావు కదా, ఇదిగో అమ్మ ఫోటో దొరికింది అని చూపిస్తుంది. ఇంకా బాగి వెంటనే ఆ సిజర్ని వదిలేసి ఇంకలా పాపం పరిగెత్తుకుంటూ వస్తుంది. పరిగెత్తుకుంటూ వచ్చి ఫోటో చూసేలోపు ఇంకా అరుంధతి భయపడుతూ ఉంటుంది. వామ్మో, ఇప్పుడు ఏం చేయాలి? నా ఫోటో 6 బాగి చూసేస్తే నేను ఇప్పటి నుండే ఇంకేం చేయలేను, కాబట్టి ఏం చేయాలి అని చెప్పి గుప్తా గారు ఏదోటి చేయండి అని అంటూ ఉంటుంది అరుంధతి. ఇటువైపు మనోహరి కూడా, హేయ్, ఏం చేస్తున్నావు? ఆ ఫోటో బాగిని చూడకుండా ఆపు అని అంటూ ఉంటుంది. ఇటువైపు మనోహరి కూడా, ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతుంది అరుంధతి. నువ్వు ఎవరో నాకు తెలుసు కానీ మర్యాదగా ఆ ఫోటో చూడకుండా చెయ్యి అని అంటారు. గుప్తా గారు, ప్లీజ్ గుప్తా గారు, నాకున్నది 2 రోజుల సమయమే కదా,
ఈలోపు నాకు ఈ టెన్షన్ ఎందుకండి అని అంటుంది అరుంధతి. ఇంకా వెంటనే గుప్తా ధూమ్ తత అని అంటారు. ఇంకా ఫోటో అయితే అలా పడేల్ అని గాలికి ఎగిరిపోతుంది. ఇంకా ఒక్కసారిగా బాగి అయ్యో ఆ ఫోటో అని చెప్పి పాప మా ఫోటో వైపు వెళ్తూ ఉంటుంది. ఆ ఫోటో ఏమో గాల్లో అలా ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా బాగి ఆ ఫోటోని చూసుకుంటూ నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ ఫోటో వెనకాల వెళ్తూ ఉంటుంది. కరెక్ట్గా అలా వెళ్ళేసరికి పాపం బాగి కాళ్ళు స్లిప్ అయి పడిపోబోతుంటే అమర్ బాగీని వెంటనే పట్టుకుంటారు. ఒక్కసారిగా బాగి అమర్ వైపు చూస్తూ ఉంటుంది. అమర్ కూడా బాగి వైపు చూస్తూ ఉంటాడు. ఏంటిది, నిన్నే కాళ్ళు నొప్పి తగ్గింది అన్నావు, మళ్ళీ కాళ్ళకి దెబ్బ తగిలించుకోవాలనుకుంటున్నావా అని అడుగుతారు అమర్. అలా కాదండి, ఫోటో అండి అని అంటారు. ఫోటోనా, ఏం ఫోటో అని అడుగుతారు అమర్. అక్క ఫోటో అండి, అక్క ఫోటోని నేను సరిగ్గా చూడలేదు కదా, అందుకే ఒకసారి చూడాలనిపించి అని అంటుంది బాగి. చూడు మిస్సమ్మ, నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నీకు ఆరు ఫోటో చూడాలనిపిస్తే నన్ను అడగచ్చు కదా, ఎందుకు ఇలా చేయడం అని అడుగుతారు అమర్. సారీ అండి అని అంటుంది బాగి. చూడు, ఎలాగో 2 రోజుల్లో మనం హస్తికలు కలపడానికి వెళ్తాం కదా, అప్పుడు 6 ఫోటోను కూడా తీసుకువెళ్తాం కదా, అప్పుడు చూడు, ఇప్పుడంత తొందర ఏముంది అని అక్కడి నుండి వెళ్ళిపోతారు అమర్. ఇంకా సరే అప్పుడు చూద్దామని అలా ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది బాగి. అమ్మయ్యా, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అని అనుకుంటుంది మనోహరి. అరుంధతి కూడా చూస్తూ ఉంటుంది. ఏయ్ అరుంధతి, ఏంటి అలా చూస్తున్నావు, లోపలికి వెళ్ళు అని అంటుంది మనోహరి. ఏంటి, మీరు చెప్పేది నాకు వినిపించట్లేదు అని అంటుంది అరుంధతి. ఏమైంది నీకు, ఇంత గట్టిగా అరిచి చెప్తున్నాను వినిపించట్లేదు అంటున్నావు, ఇంకా పని అయిపోయింది అంటున్నాను అని గట్టిగా అరిచి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి. ఏమి బాలిక, వినికిడి శక్తి కూడా లోపించినదా? చెప్పాను కదా బాలిక, మెల్లమెల్లగా నీ దేహమున అన్నీ ఇలాగే అవును. ముందు కంటి చూపు, తర్వాత వినికిడి, తర్వాత నీ మాట శక్తి. కాబట్టి నీకున్న సమయంలోనే నువ్వు ఏదో ఒకటి చేయబాలిక అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు చిత్రగుప్త. ఇది ఇలా ఉండగా రాథోడ్ కోల్కతాకి రీచ్ అవుతాడు. ఇంకా కోల్కతాలో ఉన్న అనాథ శరణాలయం దగ్గరికి వెళ్తూ ఉంటాడనమాట రాథోడ్. వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఇక్కడే ఆ రోజు మిస్సమ్మకి అటాక్ జరిగింది. సార్, నేను ఇక్కడికి వచ్చేసాను సార్ అని ఫోన్లో చెప్తారు అమర్తో రాథోడ్. అయితే రాథోడ్, ముందు అనాథ శరణాలయం లోపలికి వెళ్ళొద్దు, ఎందుకంటే వాళ్ళని మొన్నే మనం ఎంక్వైరీ చేశాం. మళ్ళీ ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కాబట్టి అలా కాకుండా అక్కడ దగ్గరలో ఏమైనా సీసీటీవీ ఫుటేజ్ ఉంటే 2 months బ్యాక్ ఏం జరిగిందో అది తెలుసుకో అని అంటారు అమర్. ఓకే సార్, నేను కనుక్కుంటాను అని చెప్పి ఇంకా అలా రాతోడైతే అక్కడ ఒక సీసీటీవీ లైక్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉండేటట్టు ఒక సీసీటీవీ కనబడుతుంది. ఇంకా సీసీటీవీ దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన వాళ్ళని తీసుకువచ్చి లైక్ మేము ఈ ఆర్మీకి సంబంధించిన వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఆ సీసీటీవీలో ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా అని చూస్తూ ఉంటాడు రాథోడ్. ఇంకా సీసీటీవీలో క్లియర్గా బాబ్జీ రావడం, బాబ్జీనే బాగీని కిడ్నాప్ చేయాలని ప్రయత్నించడాన్ని గమనిస్తాడు. ఒక్కసారిగా రాథోడ్ షాక్ అయిపోతాడు. వెంటనే అమర్కి ఫోన్ చేసి, సార్, కోల్కతాలో బాగీ మేడంని కిడ్నాప్ చేయాలనుకుంది ఎవరో కాదు సార్, ఆ బాబ్జీనే సార్ అని అంటారు. ఏంటి, బాబ్జీనా? ఆ వీడియో ఒకసారి నాకు పంపించు అని అంటారు అమర్. ఇంకా వీడియోని అమర్కి పంపిస్తాడు రాథోడ్. చూసేసరికి బాబ్జీనే వచ్చి బాగీతో మాట్లాడడం, రౌడీలను తీసుకొచ్చి తన కారులో ఎక్కించుకొని వెళ్ళిపోవడం ఇదంతా చూస్తాడు అమర్. ఇంకా అందులో అమర్ అయితే గమనిస్తూ ఉంటాడు. లేదు, ఏదో జరుగుతుంది, ఆ బాబ్జీ వెనుక ఉన్నది ఎవరో తెలుసుకోవాలంటే అని ఇంకా ఊటీ పోలీసులకైతే కాల్ చేస్తాడనమాట, కొడైకెనాల్ పోలీసులకి. ఇంకా కొడైకెనాల్ పోలీసులు అయితే, సార్, వీడిని ఎంత ఇంటరోగేట్ చేస్తున్నా నిజం చెప్పడం లేదు సార్ అని అంటారు. అయితే మీరు ఒక పని చేయండి, వాడిని తీసుకువెళ్ళి ఎన్కౌంటర్ చేస్తున్నామని కావాలని వాడిని మీరు ఏమర్చండి, అప్పుడు ఖచ్చితంగా నిజం చెప్తాడు అని చెప్పి ఇంకా ఒక ప్లాన్ ఇస్తాడనమాట అమర్. అప్పుడే వెంటనే ఆ ఇన్స్పెక్టర్ వాళ్ళు, రేయ్ వీడిని తీసుకురండ్రా, వీడిని ఎంత నిజం చెప్పాలన్నా చెప్పటం లేదు, కాబట్టి వీడిని ఎన్కౌంటర్ చేసేద్దాం అని మాట్లాడుకుంటుంటూ ఉంటే బాబ్జీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అమ్మో, నేను ఇప్పుడు చచ్చిపోతే నా భార్య పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? అయినా నేను ఆ మేడం కోసం నేనెందుకు దాచిపెట్టాలి? నో, నేను దాచను అని చెప్పి, సార్ నిజం చెప్పేస్తాను సార్ అని ఇన్స్పెక్టర్ వాళ్ళ కాళ్ళ వేళ పడుతూ ఉంటాడు బాబ్జీ. ఇది ఇలా ఉండగా అమర్ రాథోడ్కి చెప్తూ ఉంటాడు. రాథోడ్, నువ్వు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అంటే రణ్వీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అక్కడ చుట్టుపక్కల మొత్తం రణ్వీర్ మనుషులే ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి నువ్వు రణ్వీర్ చేసే బిజినెస్ వాళ్ళ కాంపిటీటర్స్ దగ్గరికి వెళ్ళు.
రణ్వీర్ యొక్క ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే నువ్వు అక్కడికి వచ్చావని ఎంక్వైరీ చేశావని రణ్వీర్తో చెప్తారు. కానీ రణ్వీర్ కాంపిటీటర్స్ ఆ పని ఎప్పటికీ చేరు. కాబట్టి ఫస్ట్ నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడు. రణ్వీర్కి పెళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ ఎక్కడ దొరుకుతాయి, అసలు వాళ్ళ ప్రాపర్ ఏంటి అనేది అడుగు. వాళ్ళు ఖచ్చితంగా మనకి ఆన్సర్ ఇస్తారు అని అంటారు అమర్. ఓకే సార్. ఇక్కడ రణ్వీర్ వాళ్ళకి ఆపోజిట్గా లైక్ మెయిన్ ప్లేయర్గా ఎవరున్నారంటే లాల్జీ అని వారు ఉన్నారు. కాబట్టి ఆ లాల్జీ దగ్గరికి నేను ఇప్పుడు వెళ్తాను సార్ అని చెప్పి రాతోడైతే ఆ లాల్జీ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా రణ్వీర్ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ అనేవి తెలుసుకుంటూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా స్వామీజీ అరుంధతి వాళ్ళ ఇంటికి వస్తారు. రండి స్వామీజీ, మీ గురించే ఎదురు చూస్తున్నాం అని స్వామీజీని ఇంకా లోపలికి పిలిపించేసరికి స్వామీజీ చుట్టూ చూస్తూ ఉంటారు. బాగి ఏమో అత్తయ్య ఇలా సడన్గా అని అడుగుతుంది. చెప్పాను కదమ్మా, ఇంట్లో ఏది నాకు సరిగ్గా అనిపించట్లేదు. ఈ విషయం నేను అమర్తో చెప్తే వాడేమో లైట్ తీసుకున్నాడు. కానీ ఈ విషయం నేను ఊరికే వదిలేయాలి అనుకోవటం లేదు. ఎందుకంటే ఇది నా కుటుంబ సమస్య కాబట్టి. అమ్మా బాగి, నువ్వు అన్ని ఏర్పాట్లు చేయి. స్వామిగారు, అసలు మా ఇంట్లో ఏం జరుగుతుందో మాకేమీ అర్థం కావట్లేదు. అప్పుడు మీరే అన్నారు ఒక ఆత్మ, మా కోడలి ఆత్మ ఇక్కడే ఉందని. కానీ తర్వాతేమో మా కోడలు ఇలా అయిన తర్వాత నుండి ఇంట్లో ఎవరికీ బాగోలేదు. అంతా చాలా విచిత్రంగా గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పండి అని అడుగుతారు. ఇంకా వెంటనే చూస్తూ ఉంటారనమాట స్వామీజీ అరుంధతి వైపు. అనామిక అలా ఇంకా చూస్తూ ఉంటుంది. మీ కోడలు ఇంకా ఇక్కడే ఉంది. తనకి మీరు మోక్షాన్ని కలిగించాలనుకుంటున్నారు కదా, కానీ అది కుదరదు. ఎందుకంటే మీ కోడలికి ఇంకా ఈ భూమిపై తలరాత రాసిపెట్టుంది. కాకపోతే తనకి తదుపరి జన్మ వస్తుంది. ఆ తదుపరి జన్మ వచ్చేంత వరకు తను ఇక్కడే ఉండాలి. ఆ అస్థికల్ని ఎప్పుడు కలపాలో నేను చెప్తాను. కానీ ఒకటి మాత్రం నిజం, మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. రాబోవు సంఘటనలన్నింటినీ మీరు బాగా గుండె రాయి చేసుకొని ఈ దేనికైనా మీరు ఎదుర్కొనేలాగే మీరు ఉండాలి అని చెప్పి ఇంకా స్వామీజీ చెప్తారు. ఇంకా అలా అరుంధతి అయితే చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా స్వామీజీ వెళ్ళబోతూ ఉంటే అరుంధతి, స్వామీజీ ఒక్క నిమిషం, మీరు నిజం చెప్తున్నారా? త్వరలో ఇంకా పెద్ద ప్రమాదం ఉందా అని అడుగుతుంది అరుంధతి. ఏంటి అరుంధతి అలా అడుగుతున్నావేంటి అని అడుగుతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి. నా పేరు అనామిక అని అంటుంది. చూడమ్మా, నువ్వు ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నా దివ్యశక్తి ద్వారా నువ్వు ఎవరు అనేది నేను తెలుసుకున్నాను. నువ్వు ఏదైతే ప్రయత్నించాలి అనుకుంటున్నావో అది ప్రయత్నం ఫలిస్తుంది. ఖచ్చితంగా ఫలిస్తుంది. నువ్వు అనుకున్నది జరుగుతుంది. నువ్వు దేని గురించైతే ఇక్కడ ఉన్నావో, నీ చెల్లెల్ని నీ భర్తని కలపడానికే ఉన్నావు కదా, వాళ్ళు ఖచ్చితంగా కలుస్తారు. నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి. నీకు ఇంకొక జన్మ కూడా వస్తుంది. కానీ దానికంటే మించి నువ్వు వెంటనే ఒక పని చేయాలి. అది ఏంటో తెలుసా? నీ కుటుంబం ప్రమాదంలో నుండి నువ్వు కాపాడుకోవాలి. తర్వాత అన్ని నిజాలు అవే బయటికి వస్తాయి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారనమాట. ఇంకా వెంటనే ఆలోచనలో పడుతుంది అరుంధతి. అంటే అంజుకి మళ్ళీ రణ్వీర్ ఖచ్చితంగా ప్రమాదం తీసుకొస్తాడా? నాకెందుకో అదే అనిపిస్తుంది అని ఆలోచనలో పడుతుంది అరుంధతి. ఇది ఇలా ఉండగా రాథోడ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఎవరైతే లాల్జీ ఉంటాడో వాళ్ళ ఇంటికి వెళ్తారు. అమర్ అయితే నేను ఒకసారి ఫోన్లో మాట్లాడతాను ఇవ్వు అని చెప్పి ఫోన్ తీసుకుంటారు. హలో, మేము రణ్వీర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. అతనిపై మాకు ఒక డౌట్ ఉంది అందుకే అని అంటారు. అయితే మీకేం చెప్పాలి అని అడుగుతారు. రణ్వీర్ వాళ్ళ భార్య ఎవరు? అసలు ఆవిడకి ఎప్పుడు పెళ్ళైంది? వీరిద్దరు ఎన్నేళ్ళు కలిసి ఉన్నారు? ఆవిడ ఎవరు అని అడుగుతారు. అదంతా మాకు తెలీదు, కానీ రణ్వీర్ వాళ్ళ భార్య పేరు మనోహరి అని అంటారు. ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతారు. ఏంటి, మనోహరినా అని అంటారు. అవును, తను కూడా అక్కడే పెళ్లి చేసుకున్నాడు. అందరితో పాటు తన నాన్న కట్టించిన ఆ ట్రస్ట్లోనే తను కూడా పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి దుర్గా అనే ఒక పాప కూడా ఉంది. 6 ఏళ్ల క్రితం ఆ పాపని వాళ్ళ భార్య తీసుకుని వెళ్ళిపోయిందని, ఆవిడ ఎక్కడుందో ఇప్పుడు తెలియదని చెప్పాడు అని అంటారు. ఒక్కసారిగా ఇంకా రణ్వీర్తో ఇంక చెప్తూ ఉంటారనమాట. రాథోడ్, నువ్వు వెంటనే ఒకసారి మనోహరి ఫోటోని వాళ్ళకి చూపించి ఈవిడేనా అని అడుగు అని అంటారు. ఇంకా అలా ఫోటో చూపించి ఈవిడేనా అని అడిగేసరికి ఈవిడే రణ్వీర్ భార్య అని చెప్తారు. ఒక్కసారిగా రణ్వీర్ మనోహరి భార్య భర్తలను తెలుసుకొని షాక్ అయిపోతాడు అమర్. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. రణ్వీర్ దొంగతనంగా అమర్ వాళ్ళ ఇంటికి వస్తాడు.
ఇవాళ ఎలా అయినా తీసుకువెళ్ళకపోతే నా మాట పోయినట్టే అని మెల్లగా ఇంకా అంజు వాళ్ళ రూమ్కి వస్తూ ఉంటాడనమాట రణ్వీర్. హే రణ్వీర్, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది మనోహరి. మనోహరి, నీకు చెప్పింది ఎవరు రాకుండా చూసుకుంటావని, అంతేకాని ఇలా మాట్లాడి నన్ను ఇరికిస్తావని కాదు. కూర్చో, నా పని నేను చేసుకొని వస్తాను అని మెల్లగా ఇంకా వెళ్తూ ఉంటాడనమాట రణ్వీర్. అలా ఇంకా మెల్లగా వెళ్ళి పిల్లల రూమ్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రణ్వీర్. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అమరేంద్ర కూర్చుని ఉంటాడు. అమర్ని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు రణ్వీర్. ఇంకా వెంటనే పారిపోవాలనుకుంటే వెనకాల చూసేసరికి బాగి ఉంటుంది. ఇటు పారిపోదామంటే ఇటు చూసేసరికి అరుంధతి ఉంటుంది. అందరి ముందు రౌండప్ అయిపోతాడు రణ్వీర్. ఇంకా వెంటనే అమర్ రణ్వీర్ని కాలర్ పట్టుకొని బయటికి ఈడ్చుకు వచ్చి, ఎందుకు నా కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకు వెళ్ళాలనుకుంటున్నావు? అది మాత్రమే కాదు, నా కూతురు గురించి కూడా కాదు, నీకు ఈ మనోహరికి ముందే పెళ్ళయింది, కానీ ఎందుకు ఇక్కడికి వరకు వచ్చారు? ఎందుకు నా ఫ్యామిలీ జోలికి వస్తున్నారు అని చెప్పి గట్టిగా అడుగుతాడు అమర్. ఎందుకంటే అంజు నా కన్న కూతురు కాబట్టి అని అంటాడు రణ్వీర్. ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతారు. మనోహరి కూడా అలా షాక్లో ఉండిపోతుంది. రణ్వీర్, ఏమంటున్నావు నువ్వు అని అంటుంది మనోహరి. అవును, అంజు నా కన్న కూతురు, కానీ ఆ విషయం నేను ఎవరితో ఎందుకు చెప్పలేదో తెలుసా? ఆ రోజు DNA రిపోర్ట్స్ తీసినప్పుడే నాకు డాక్టర్ కాల్ చేసి అంతా చెప్పారు. నేను నమ్మలేదు. డాక్టర్, ఇంకొకసారి చెక్ చేయండి అని అడిగాను. లేదు, పర్ఫెక్ట్గా చెక్ చేశాను, ఆ అంజునే మీ కూతురు అని చెప్పారు. కానీ ఎందుకు వదిలేశానో తెలుసా? నాకు కావాల్సింది కూతురు కాదు, ఆస్తి. ఆ ఆస్తి కావాలి, నా కూతురు నాతో పంపించంటే ఈ అమర్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అడాప్షన్ సర్టిఫికేట్ కూడా అమర్ దగ్గరే ఉంది. అసలు నా కూతురు నాకు దూరం అవడానికి కారణమే రాక్షసివైన నువ్వు మనోహరి. అందుకే నీ బండారం బయటపెట్టి నా కూతుర్ని తీసుకొని వెళ్ళి ఆస్తి తీసుకొని కూతుర్ని మళ్ళీ ఇక్కడే దింపేద్దామని, నా బరువు బాధ్యత వదిలించుకుందామని అనుకున్నాను. కానీ ఈలో పెద్దొరికిపోయాను అని అంటాడు రణ్వీర్. ఒక్కసారిగా రణ్వీర్ చెంపపై కొడతాడు అమర్. నీకు ఇలా మాట్లాడడానికి నీ మనస్సాక్షి ఏమనిపిస్తుంది? కన్న కూతుర్ని కేవలం ఆస్తి కోసం వాడుకుంటావా? అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతుంది బాగి. ఇటువైపేమో అయినా ఇలాంటి వాళ్ళతో మాటలేంటి, ఇంకా వీళ్ళని ఇంటి నుండి బయటికి గెంటేయండి. జీవితంలో వీళ్ళు మళ్ళీ మన జోలికి కానీ మన ఫ్యామిలీ జోలికి రావాలంటే ఖచ్చితంగా వీళ్ళు సిగ్గుపడేలా, వీళ్ళకి బుద్ధి వచ్చేలా చేయండి అని చెప్పి అంటుంది అరుంధతి. ఇంకా ఇక్కడే ఉన్నారంటే వెళ్ళండి ఇద్దరు అని ఇంకా రణ్వీర్ని అండ్ మనోహరిని ఇంటి నుండి గెంటేస్తాడు అమర్. ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి మళ్ళీ నా ఫ్యామిలీ జోలికి వస్తే మాటలుండవు, చేతలే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు అమర్. ఇంకా రణ్వీర్ అండ్ మనోహరి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.